ఈ రోజు మనం మాట్లాడుకుందాము బిగ్ బాస్ డే 1 లో అసలుకు ఏం జరిగింది. ఈ గుండు అంకుల్ స్టోరీ ఏదైతే ఉందో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ మధ్య అసలుకు దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు, మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు? ఇమ్మాన్యుయల్ ఆ విధంగా బాడీ షేమ్ చేయొచ్చా చేయకూడదా? మాస్క్ మ్యాన్ ఎందుకు అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయినాడు? వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏంటి? అండ్ నిన్నటి నుంచి అంటే నిన్న ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన హైలైట్స్ ఏందనే దాని గురించి నేను ఈరోజు మీకు రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచి మనం మాట్లాడుకుందాము. ఈరోజు 24/7 లైవ్ చూసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం అర్థమైంటుంది. లైవ్ చూడని వాళ్ళ కోసం, ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూసే వాళ్ళ కోసం ఈ రివ్యూ. ప్లీజ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ నా ఛానల్లో ఉంటుంది. వాయిస్ ఆఫ్ మికీ నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్లీజ్ ఫాలో చేయండి. నిన్న ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందంటే వర్క్ తెలుసు కదా, ఇద్దరు సెలబ్రిటీస్ ఒక కామనర్ని ఇంట్లోకి పంపించారు. ఇద్దరు సెలబ్రిటీస్ ఇంట్లో పోయిన తర్వాత ఇంట్లోకి పోయిన తర్వాత కామనర్కి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే ఆ ఇద్దరు సెలబ్రిటీలలో ఒక సెలబ్రిటీకి వీళ్ళకు ఏ వర్క్ అయితే వీళ్ళకి ఇష్టమో ఆ వర్క్ వాళ్ళకు చెప్పొచ్చు అనమాట. వీళ్ళు ఏ వర్క్ అయితే చెప్తారో వాళ్ళు ఆ వర్క్ చేయాలి. రీతు ఈరోజు దాని గురించే మాట్లాడడం జరిగింది. రీతు మాట్లాడుతుంది, అదే స్టార్టింగ్నే రీతు ఏమనిందంటే, అందరికి ఇచ్చారు కదా వరకు, మామూలు అందరు చేయాల్సిందే అనే దాని గురించి ఈ ఎపిసోడ్ 2 అనేది స్టార్ట్ అయింది. బీభత్సంగా ఉంది, కొంచెం అగ్రెసివ్ అయింది, కొంచెం ఎమోషనల్ అయినారు. మాస్క్ మ్యాన్ హరీష్ ఏడ్చినాడు, ప్రియా ఏడ్చింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. రీతు చౌదరి స్టార్ట్ చేసింది, దాని తర్వాత ప్రియాకు సడన్గా వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు. దానికి సంబంధించిన రీజన్ ఏంటంటే, ముందే మర్యాద మనిషి ఎవరైతే ఉన్నారో, నేను ఒకవేళ ఫ్యామిలీ వీక్ వరకు నేను ఈ ఇంట్లో ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్ ఇంట్లో ఉంటే, నేను మా నాన్నకి ఒక బెస్ట్ టీషర్ట్ ఇవ్వాలని అనుకున్నాను అంటేనే వెంటనే ప్రియా ఏమనిందంటే, నాకు కూడా మా ఫాదర్ గుర్తుకొస్తున్నానని కొంచెం ఎమోషనల్ అయ్యి ఆమె ఏడ్చడం జరిగింది. దానికంటే ముందు ఏదైనా మిస్ అవుతున్నావా అంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ గుర్తుకు రాలేదు, కానీ అప్పుడు నేను మొబైల్ మిస్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మర్యాద మనీష్ వాళ్ళ ఫాదర్ గురించి చూపించిన తర్వాత సడన్గా ఆమె ఎమోషనల్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు 12:15కు రాత్రి 12:15 గ్రూప్ మీటింగ్ జరిగింది. గ్రూప్ మీటింగ్కి అధ్యక్షురాలు శ్రీజ, దమ్ము శ్రీజ మాట్లాడుకుంది. అసలు ఓనర్స్ ఏంది అండ్ మనమేంది, అంటే మనమే ఓనర్లం కదా, మనం ఏ రకంగా వాళ్ళతో బిహేవ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలని నలుగురిని గ్రూప్ డిస్కషన్లు పెట్టి మాట్లాడడం జరిగింది. వెంటనే పడుకున్నారు, అందరికీ గుడ్ నైట్ చెప్పినాడు. బిగ్ బాస్ కూడా గుడ్ నైట్ చెప్పింటారు, కానీ మనకైతే అది చూపేయలేదు. తర్వాత ఫస్ట్ డే కాబట్టి కొంచెం వీళ్ళని లేటుగా లేపినారు. 9:45కు వీళ్ళు లేయడం జరిగింది. లేచిన తర్వాత మంచి పాటతో వీళ్ళకి ఎంట్రీ జరిగింది. ఆ పాటకు డ్యాన్స్ వేయడానికి బయట నుంచి కూడా డ్యాన్సర్లను బిగ్ బాస్ లోపలికి పంపించడం జరిగింది. ఫస్ట్ డే మాత్రం చాలా ఫన్ ఉన్నది, అండ్ ఫస్ట్ డ్యాన్స్ మాత్రం చాలా ఫన్ ఉంది. ఫన్ తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, ఇప్పుడే మీకు ఆట మొదలైంది, మీకు ఇంకా టార్చర్ మామూలుగా ఉండదు, ఇంకా లేపేస్తాం మిమ్మల్ని, వేసేస్తాం మిమ్మల్ని అన్నట్టు బాలకృష్ణ లెక్క డైలాగులు చెప్పడం జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏదైతే పెట్టినారో వీళ్ళకు, నిన్న ఎవరైతే వర్క్ అసైన్ చేసింటారు కదా, అంటే వర్క్ చెప్పింటారు సెలబ్రిటీలకు, ఆ వర్క్ ఏదైతే ఉందో వీళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళని ఉంచుకోవచ్చు, లేకుంటే బాగా చేసినా వాళ్ళు మంచిగా చేసినారు కాబట్టి వాళ్ళని మార్చుకోవచ్చు, వీళ్ళ ఇష్టం అనమాట. ఎవరైతే ఓనర్స్ ఎవరు? కామన్ పీపుల్ కదా, సో మార్చుకోవచ్చు అంటేనే వాళ్ళు కొంతమందిని మార్చారు, కొంతమంది మార్చలేదు. అదంతా ఫన్గా లేదు కాబట్టి అది కట్ చేస్తున్నా. ఓకే, సో దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కి మర్యాదకు ఫైట్ జరిగింది దాని మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే బ్యాడ్జ్ ఉందో, ఎవరినైతే బిగ్ బాస్ చెప్పినాడో, మీరు సెలబ్రిటీలకు వర్క్ చెప్పండి అంటే వీళ్ళకు ఒక బ్యాడ్జ్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎవరికైతే వర్క్ చెప్తున్నారు కదా సెలబ్రిటీలకు, వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ వర్క్ చెప్పినారు, కుకింగా, వాషింగా, క్లీనింగా, ఆ బ్యాడ్జ్ అనేది అవుతుంది. బ్యాడ్జ్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ బ్యాడ్జ్ని పెట్టుకోవాలి. బట్ మర్యాద మనిషికి బ్యాడ్జ్ లేదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని మాస్క్ మ్యాన్ హరీష్ అనడం, అదేంటి బ్యాడ్జ్ లేకపోతే నువ్వు మాట్లాడేది పాయింట్ వ్యాలిడ్గా లేదు కదా, అందుకనే నేను చెప్తున్నాను, నువ్వు దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు అని మన మర్యాద మనిషి అనడం కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ అయింది.
మర్యాద మనీష్ మాటలనేది కొంచెం సెన్సిబుల్గా నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఇంకా ఇంటికి ఆయననే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లాగా మొత్తం ఆయననే ఇనిషియేషన్ తీసుకొని మొత్తం చేస్తున్నాడు అండ్ ఆయననే అగ్రెసివ్ అవుతున్నాడు. ఇట్లా అగ్రెసివ్ అయ్యే వాళ్ళకి 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్కువ అగ్రెసివ్ అయితే అబ్బా వీళ్ళ వల్ల కొంచెం షో అనేది ముందు పోతుంది, కొంచెం జనాలు ఎంటర్టైన్ అవుతారు, ఏ రకంగా కొట్లాడుతున్నారు అనేది జనాలకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళని కొన్ని రోజులు పెడతారని ఫస్టే ఫైటింగ్ చేస్తారు. రావడమే ఫైటింగ్తో మొదలు పెడతారు, కొంచెం గట్టిగా మాట్లాడుతుంటారు, కావాలని అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఏముంటుందంటే వాళ్ళకు కొంచెం అది స్క్రీన్ స్పేస్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అట్లా చేస్తారు. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. దాని తర్వాత ప్రియా మాటకు కూడా విలువ లేకుండా పోయింది. ప్రియాకు చెప్పిన మాట ఏదైతే ఉందో మాస్క్ మ్యాన్ హరీష్ నేను చూసుకుంటాను, నా రెస్పాన్సిబిలిటీ ఇది పూర్తిగా నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, నేనే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, రేపొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా అని చెప్పడం. ప్రియా కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఒకటికి అన్నం తినే టైం అప్పుడు ఇద్దరు కలిసి తింటున్నారు. యాక్చువల్గా ఓనర్స్ వీళ్ళు కిరాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి తింటున్నారు. తినేటప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి రాకూడదు, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు మీరు బిగ్ బాస్ హౌస్లోకి రావద్దు, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు తింటున్నారు కదా బిగ్ బాస్ పొద్దున్న నుంచి వర్క్ చేశారు, అందరు వర్క్ చేశారు, సో వాళ్ళ నుండిలే తినిపోతారు అన్నట్టు వీళ్ళు చెప్తే లేదు వాళ్ళు వెళ్ళిపోవాలంటే వీళ్ళు మళ్ళీ బయటకు పోవడం. మళ్ళీ నా మాస్క్ మ్యాన్ కొంచెం ఎమోషనల్ అయ్యి నేను అట్లేం లేదు, నేను తిండికాడ వాళ్ళను లేపితే నేను ఒప్పుకోను అన్నట్టు ఆయన కొంచెం మాట్లాడడం, వాళ్ళను నేనే పోయి వాళ్ళకు ఫుడ్ ఇస్తానని చెప్పడం, బట్ వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేసిన తర్వాత ముందుగా దానికి ముందు ఏం జరిగిందంటే మాస్క్ మ్యాన్ కూడా పాపం తినలేదు. అది ఎందుకు తినలేదంటే వాళ్ళకి చూపించాలని కాదు, కానీ వాళ్ళు కూడా అంటే ఈయన మానిటర్గా ఉన్నాడు కదా, సో నేను చెప్పే వర్క్ వాళ్ళు చేస్తున్నప్పుడు పాపం వాళ్ళు తినకుండా నేను ఎందుకు తినాలనే మంచి మనసుతో ఆయన తినలేదు. బట్ ఆయన తీసుకుపోయిన తర్వాత బయట అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మొత్తానికే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఏమి ఇవ్వకూడదు, ఫుడ్ అనేది ఇవ్వకూడదు అనేది డైరెక్ట్ చెప్పడం జరిగింది. పొద్దుటి నుంచి పాపం వాళ్ళు ఏమీ తినలేదు, పొద్దున ఏమైనా తిన్నారేమో మనకు అది చూపించలేదు, కానీ పొద్దుటి నుంచి అయితే వాళ్ళు ఏం తినలేదు. ఓకే, దాని తర్వాత మనం మాట్లాడుకుందాము పవన్ కళ్యాణ్, మర్యాద అండ్ శ్రీజ, ప్రియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారంటే ఎస్పెషల్లీ ప్రియా ఏం మాట్లాడుతుందంటే ఆమె ఇక్కడ అందరు నాకు ఫేక్గా అనిపిస్తున్నారు, ఎవరు కూడా నిజంగా అనిపించకున్నారు, అందరూ హలో మేడం, ఎస్ మేడం, హా మేడం, హో మేడం అన్నారు, అందరూ ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఎవరు జెన్యూన్గా అనిపించడం లేదని ప్రియా చెప్పడం జరిగింది. ప్రియా మర్యాద మనిషి నాకు కూడా ఒకరిద్దరు అట్లా అనిపిస్తున్నారు, కానీ ఇమ్మో శ్రేష్ఠి మాత్రం నాకు కొంచెము జెన్యూన్గా అనిపిస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఫేక్ లాగా అనిపిస్తున్నారు, జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు. అంటే అందరు యాక్టింగే చేస్తారు, ఎవరికి సడన్గా ఇప్పుడు 1-2 రోజులకు ఎవరికి ప్రేమలు రావు, దోమలు రావు, ఏం రావు, యాక్టింగ్ నార్మల్ అది అట్లా జరుగుతుంటుంది. ఊరికే చూపించాలన్నట్టే చూస్తారు. వీళ్ళు కూడా అంతే, మాట్లాడాలన్నట్టు ఏదో హృదయపూర్వకంగా ఏదో గుండెలు బాదుకొని ఎవరు మాట్లాడరు, అట్లా జరుగుతుంటుంది. ఓకే, వాళ్ళ డిస్కషన్లో అట్లా ఫేక్ అని ప్రియా చెప్పడం, అసలు నాకు ఎవరు కనపడకున్నారు అట్లా అంటే ఎవరు కనపడరు, పోయేంత వరకు కనపడ్డారు, అందరు యాక్టింగ్ ఆడ చేసేది. ఓకే, దాని తర్వాత పెళ్లి చూపిల్లి చిన్న స్కిట్ 3 గంటలకు చేశారు. దాని తర్వాత 6 గంటలకు అసలుకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చినాడు. బిగ్ బాస్ ఒకసారి నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఒక్కోసారి బాధపడిస్తాడు, ఒకసారి సంతోషపడిస్తాడు, ఇవన్నీ చేస్తాడు ఆయన ఏం చేస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో అనేది అర్థం కాదు. సడన్గా వీళ్ళకు రకరకాల ఫుడ్ తెచ్చిపెట్టినారు, సెలబ్రిటీలకు ఒక ఫుడ్, కామన్ పీపుల్కి ఒక ఫుడ్ పెట్టినాడు, అండ్ ఇద్దరికి మంచి ఫుడ్ పెట్టినాడు. కానీ కొన్ని టాస్కులు మామూలే బిగ్ బాస్ ఏదైనా. ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే నువ్వు పని చేసి సాధించుకోవాలా, లేకుంటే నువ్వు గెలిచి సాధించుకోవాలా, లేకుంటే నువ్వు వాగ్వాదం చేసి సాధించుకోవాలా అన్నట్టే ఉంటుంది, మొత్తం స్టోరీ మొత్తం అట్టనే ఉంటుంది. కాబట్టి స్టార్ట్ చేసినారు, సేమ్ అట్లనే ఉన్నది. ఆ ఫుడ్ తినమని చెప్పేశారు, మంచిగా భోజనం చేసినారు, అందరూ మంచిగా భక్ష భోజనం చేసినారు, మంచిగా అనిపించింది వాళ్ళకు. దాని తర్వాత 7 గంటలకు స్టార్ట్ అయిందయ్యా అసలైనది. అందరూ కూర్చున్నారు, తిన్న తర్వాత ఏదో ఒకటి అరగడానికి ఏదో ఒకటి చేయాలన్నట్టు ఇమ్మాన్యుల్ ఏదో మాటల్లో ఆయన గుండంకుల్ అని మన మాస్క్ మ్యాన్ను అడగడం జరిగింది. ఈ టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, మాస్క్ మ్యానా ఇమ్మాన్యుల్ క్యాజువల్గానే మాట్లాడతారు, ఆయన కమీడియన్ కాబట్టి ఒకరిని బాడీ షేమ్ చేసినట్టు కాకుండా జెన్యున్గానే మాట్లాడతారు. కానీ మాస్క్ మ్యాన్కి ఏమనిపించిందంటే నన్ను బాడీ షేమ్ చేస్తున్నావు, నువ్వు బాడీ షేమ్ చేయొద్దు, నేను రివర్స్ నీతో అటనే మాట్లాడితే నీకు బాగుండదు అన్నట్టు ఆయన సీరియస్ అయిపోయినాడు. తెలుసు కదంగా బల్లాల దేవ లెక్క ఆయన
చూడనీకి రాకేష్ మాస్టర్ ఉన్నట్టు ఉంటాడు కానీ ఆయన మాటలు బల్లాలదేవో లెక్క ఉన్నాయి. నేను నీతో అట్లా మాట్లాడలేదు, నువ్వు బాడీ షేమ్ చేయొద్దని ఆయనకి చెప్పాను. లేదన్నా నేను క్యాజువల్గా మాట్లాడినాను, నేను దాని తర్వాత నీకు సారీ కూడా చెప్పినాను, నువ్వు ఎందుకన్నా అంత సీరియస్ అవుతున్నావు, నువ్వు సీరియస్ కావద్దన్నా అని ఆయన చెప్పడానికి ట్రై చేయడం. లేదు నేను ఇది ఒప్పుకోను, నాకు నచ్చితే ఈడ లేకుంటే ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అన్నట్టు మాస్క్ మ్యాన్ చెప్పడం జరిగింది. అది కొంచెం కాంట్రవర్సీకి క్రియేట్ చేసింది. దాని తర్వాత భరణి గారు రావడం, భరణి గారు ఆ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ని కొంచెం క్లోజ్ చేయడం జరిగింది. బట్ నేను కూడా చూపిస్తానంటే నేను కూడా చూపిస్తా, అది ఇది డామ్ డోమ్ డూస్క్ అనేది ఇద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం అనేది బీభత్సంగా జరిగింది. ఈరోజు ఎపిసోడ్కి అంతటికి అదే కొంచెం బెస్ట్ అనిపించింది. దాని తర్వాత అదే చూసి మాట్లాడండి అనే ఏదైతే చెప్పినాడో నాకు కూడా కొంచెం చూసి మాట్లాడాల్సిందే. ఆయనది గుండు అంకుల్ అన్నావు, గుండు అన్నావు, అది కొంచెం బాడీ షేమ్ అనిపించింది. అది నాకు అనిపించింది. కొందరు అన్నిసార్లు జోకులు తీసుకోవాలంటే తీసుకోరు, ఎందుకంటే అంత ర్యాప్ లేదు వాళ్ళ మధ్యలో కాబట్టి నాకు కూడా అట్లా అనిపించింది. బట్ భరణి ఎవరైతే ఉన్నారో యాక్టర్, ఆయన మంచిగా కాంప్రమైజ్ చేసినాడు. 7:30కు వీళ్ళు అదే తెలుసు కదా, తిన్న తర్వాత అరగాలంటే ఏదో ఒకటి చేయాలని ఐ టు ఐ పవన్ కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి, కళ్ళల్లో ఎవరు కన్రెప్ప ఇట్లనే కళ్ళల్లో చూసుకుంటూనే ఉంటారు. అవి పుసులన్నా బయటికి రావాలా, లేకుంటే వాళ్ళు కన్రెప్పన్న కొట్టాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు వాళ్ళు అట్లనే చూస్తారు. అది కొట్టిన తర్వాత అవతలలో ఓడిపోయినట్టు, యువతలలో గెలిచినట్టు. ఓకే, సో దాని తర్వాత 10:45కు దానికంటే ముందు ఇమ్మాన్యుయల్ పోయి మళ్ళీ మాస్క్ మ్యాన్కి చెప్పినారు, ఈతెందుకు రా నాయన పంచాయతీ, నేను తమాషకన్నా 2 జోకులు వేసిన, నువ్వు తీసుకులేకుండా నన్ను క్షమించని ఆయనకు చెప్పడం జరిగింది గుండు మనిషికి. 10:45కు భరణి మళ్ళీ డిస్కషన్ పెట్టడం జరిగింది. అండ్ తనుజాకు ఏం డిస్కషన్ అంటే, తనుజాకు యాక్చువల్గా కాఫీ కావాలి, ఆమెకు కాఫీ లేకుండా ఉండలేదు, కాఫీకి అడిక్ట్ అయింది. జనాలు మందుకు అడిక్ట్ అవుతారు, సిగరెట్లకు అడిక్ట్ అవుతారు, గుట్కాలకు అడిక్ట్ అవుతారు కదా. సో ఆ రకంగానే కాఫీకి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పొద్దున పోతే టీ కావాలి, లేకుంటే కాఫీ కావాలి, లేకపోతే వాళ్ళకి మైండ్ పనిచేయదు. అట్లనే ఆ కేటగిరీకి చెందిన ఈమె. సో ఈమెకు కాఫీ అడిక్షన్ అనేది ఒక ఇష్యూ ఉంది. ఈరోజు మొత్తం అంటే నిన్నటి నుంచి ఈరోజు జరిగిన దాంట్లో అన్నీ కొంచెం తుస్సుం లెక్కనే. ఓకే, మొత్తం బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే తుస్ అని అనిపించింది, కానీ మాస్క్ మ్యాన్ మాత్రం బుస్ అనిపించినాడు. అదొకటి మాత్రం కొంచెం ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు ఇద్దరి మధ్య కొంచెం ఫైట్ జరిగింది అండ్ కొంచెం బెస్ట్గానే అనిపించింది. రేపు ఏం జరుగుతుంది అండ్ ఈరోజు జరిగిన కొట్లాట ఏంటి, అండ్ సెలబ్రిటీస్కి ఛాన్స్ దొరుకుతుంది, సెలబ్రిటీస్కి మాటికి ఛాన్స్ దొరుకుతుంది, మామూలు కాదు. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సెలబ్రిటీస్కి ప్రతి ఒక్క దాంట్లో ఛాన్స్ దొరుకుతుంది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కామన్ పీపుల్ వీళ్ళు కొట్లాడుకున్నారు, డిస్కషన్ తీసుకొని వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, చూడు వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు అట్టున్నారు, ఆమె ఇట్టంటుంది, ఈ రకంగా మాట్లాడుకొని వీళ్ళని హైలైట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళు సపరేట్ ఉండాలా, వీళ్ళు సపరేట్ ఉండాలి, కానీ వీళ్ళంతా మిక్స్ చేసి వీళ్ళ కాడికి వస్తున్నారు. అంటే వీళ్ళు పెద్ద వాళ్ళు చిన్న అన్నట్టు వీళ్ళే చూపించుకున్నారు. అసలు ఏం జరుగుతుంది దీని తర్వాత అండ్ రేపటి ఎపిసోడ్లో ఏముంటుందో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ మర్చిపోకుండా 3 times ప్లీజ్ హైప్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. బిగ్ బాస్కు సంబంధించి December 21 వరకు లాస్ట్ డేట్ ఉంది. December 21 వరకు ఎవరు చూసినా చూడకపోయినా ప్రతిరోజు నేను రివ్యూస్ చెప్తూనే ఉంటాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అందరికీ.